సో మన టీడీపీ పార్టీలో ఒక నాయకుడు అన్నాడు నారా లోకేష్ గారే డిప్యూటీ సీఎం అవ్వాలి అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సరే, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం గారు అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? ఇంత కష్టపడి ఇంత శ్రమపడి 10 ఏళ్ళు అహర్నిశలు మాని 21 సీటుకి 21 దానికి 21 గెలిచి ఎందుకు వచ్చారు? డిప్యూటీ సీఎం పదవి వేరే వాళ్ళకి. అయినా డిప్యూటీ సీఎం పదవికి కూడా అర్హత ఉండాలి, అది చేయగలిగే కలేజా ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. లేదని నేను చెప్పను, ఉంది లేదని నేను ఎలా చెప్తాను? కానీ అతని దగ్గర అంత ధైర్య సాహసాలు ఎప్పుడు కనిపించలేదు ప్రజలకి. కనుకనే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని ఏరి కోరి ఎన్నుకున్నారు ప్రజలు. ఇతను చేసిన సేవ నచ్చింది. మరి అటువంటి సేవ ఎప్పుడు నారా లోకేష్ గారు చేయలేదు, ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజల కష్ట సుఖాలు ఆలకించలేదు. అంతటి హీరో అయి ఉండి, అంతటి ఆస్తిపరుడు అయి ఉండి, అసలు ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా సినిమా ప్రొఫెషనల్లో బ్రతికే ఒక సినిమా నాయకుడు అయి ఉండి రాజకీయాల్లోకి వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడు? ప్రజల కోసం, ప్రజల నాడి, ప్రజల బాధలు, ప్రజల కష్టాలు సుఖాలు కనుక్కోవడం కోసం అంటే ఒక ప్రజల నాయకుడిగా వచ్చి డిప్యూటీ సీఎంగా ఎదిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సరే ఇద్దాం అన్నోడు ఎవడో గానీ ఇవ్వడానికి ఎవరోలే ఒకళ్ళు అన్నోళ్ళ పేర్లు ఎందుకులే కానీ ఇంకా ప్రత్యేకంగా మరి తీయడానికి అతనెవరు, ఇవ్వడానికి ఇతనెవరు? ఇది ఏదో లంచాలు పెట్టో లేకపోతే 10 కోట్లు పెట్టో కొనుక్కుంటే వచ్చిన పదవి కాదు. 10 ఏళ్ళు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి పదవి కాదు ఇది. ఏదో 10 కోట్లు పెట్టి కొనుక్కుంటే కాలేజీలోనో స్కూల్లోనో దొరికితే కొనుక్కునే సర్టిఫికేట్ కాదు. పదవి, పదవి అంటే ప్రజలు, ప్రజలు అంటే నాయకుడు, నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇంతేగాని నేను ఇంత ముందు చాలా బైట్స్ లో ఇస్తున్నాను బ్రో. ఏంటంటే ఏదైనా ఉంటే రాజకీయం అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. అతనికి 10 ఏళ్ల అనుభవం ఉన్నా ఇప్పుడే కొత్తగా ఒక పదవి బాధ్యతలను స్వీకరించినా తీసుకున్నా గానీ పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలని చాలా స్టేట్మెంట్లు ఇచ్చాను నేను. మరి అది నాయకుల్లాగా ఎక్కడికి వెళ్తుందేమో తెలియదు కానీ ఆయన అలా అనడం కూడా కరెక్ట్ కాదు. మరి అది ఎలా అన్నారో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. 2029లో ఎవరు సీఎం అవుతారమ్మా నెక్స్ట్? అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ గారా? పవన్ కళ్యాణ్ గారే అవుతారని చాలా మంది వరకు ఓటింగ్ బ్యాంక్ ఉంది. ఎలా అవుతారు? గ్రౌండ్ లెవెల్ ఆ పార్టీకి అంత దమ్ము లేదు, టీడీపీకి ఉన్నంత ఇది లేదు. మరి ఎట్లా అవుతారు? అవుతారు అంతే. ఫ్యాన్స్ పరంగా ఏదో ఊరికే మాట్లాడేస్తారు సీఎం అవుతారని. అలా కాదు, అలా కాదు, అలా కాదు. 2029లో సింగిల్ పోటీ చేస్తారా లేకపోతే కూటమితోనే చేస్తారా? కూటమితోనే వస్తారు. ఎందుకంటే అతనికి బ్యాక్ బోన్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉండంగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్ బోన్ అయ్యారు. ఇప్పుడు ఫ్యూచర్ పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ ఎలా ఉంటది? ఇలాగే డిప్యూటీ సీఎం గానే ఉండిపోతారా లేకపోతే సొంతంగా మళ్ళా వచ్చి సీఎం అవుతారా? ఎలా ఉండబోతుంది ఫ్యూచర్? ఆయన ఒక అసెంబ్లీలో ఒక మీటింగ్ లో చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, నాకు సీఎం అవ్వాలని ఏం కోరిక లేదు, కాకపోతే సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటది ఇక ఆయన చెప్పారు. కానీ ఒకవేళ అయితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసారు జనాలు, కొంతమంది ఏమో ఆయన స్వార్థపడ్డ అంటారు, కొంతమంది మంచోళ్ళు అంటారు. పవన్ కళ్యాణ్ గారు అనేది ఫ్యూచర్ ఉన్న పార్టీ, అది సొంతంగా డిసిషన్ తీసుకోవాలంటే సీఎం అయితేనే కదా ఏదైనా చేయగలుగుతారు జనాలకి. ఇప్పుడు ఎంత ఉన్నా కూడా మొన్న సీజ్ ద షిప్ అన్నాడు, మళ్ళా కంట్రోల్ చేశారు అతన్ని. సో అలాంటి కంట్రోలింగ్ ఉంటది కదా, సో సింగిల్ గా రావచ్చు కదా. కరెక్టే, కానీ కాదని నేను అనట్లేదు. కానీ ఇతనికి ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ చంద్రబాబు నాయుడు గారికి లేదు, చంద్రబాబు గారికి ఉన్నంత రాజకీయ అనుభవం పవన్ కళ్యాణ్ గారికి లేదు. అది కరెక్టేలే, కానీ ఇతను ప్రజలకు సేవ చేశాడు కదా బ్రో. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ప్రజలలో నడిచారు, ఆయన కష్టపడ్డారు, కాలు నడకతో నడిచారు, కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా నడిచారు. ఎక్కడ ఎవరు చూస్తున్నారు? పిఠాపురంలో ఎందుకు? పిఠాపురంలోనే కదా ఆయన గెలిచింది. మరి ఏంటి 1-2 రోజులకే ప్రాబ్లమ్స్ వస్తే అవి కూడా చూసుకోరా? పిఠాపురంలోనే సవాల్ ఇసిరారు ఒకప్పుడు, నువ్వు పిఠాపురంలో 25 కానీ 50 కానీ తెచ్చుకో, 175 175 నేనే తెచ్చుకుంటానని ఎక్స్పర్ట్ వాళ్ళు ఇసిరారు. కానీ అదే పిఠాపురంలో వెన్ను విరిచి వాత పెట్టాడు. ఇప్పుడు మీకు ఆంధ్రాలో ఎవరు సీఎం అయితే మీకు మంచి జరుగుతుందమ్మా? నేను దానికైతే మాత్రం వాళ్ళిద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారే కానీ
ఎవరైనా కానీ రెండు కళ్ళు జగన్ గారు ఎవరా? జగన్ గారి ప్రభుత్వం ఇక భూస్థాపితమైన నేలమట్టం అయిపోయింది. ఇక రాకపోవచ్చు కూడా. ఎందుకనంటే అతను ఆ పథకాలు ఈ పథకాలు 40% ఆయనకి ఓట్ షేర్ ఇంకా అలాగే ఉంది. ఎలా ఎవరు అనేసి అంటున్నారు? ఉంటుందిలే. ఇక్కడ డెవలప్మెంట్ ఆపేశాడుగా. డెవలప్మెంట్ ఆగిపోవడం వల్ల ఏంటంటే యువతకి ఉద్యోగాలు ఆగిపోయినాయి. వాళ్ళు పొట్ట చేత పట్టుకొని వాళ్ళు చదువుకున్న చదువుల్ని సంకన పెట్టుకొని ఒక ఫైల్ టైప్ లో చేసుకొని సంకన పెట్టుకొని వాళ్ళు దేశ విదేశాలంటూ లేకపోతే రాష్ట్ర విరాష్ట్రాలంటూ పొట్ట చేత పట్టుకొని వలసలిపోయారు. ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల ఏంటంటే ఇక్కడ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. ఫస్ట్ రాజధాని అమరావతి ఉంది. దాని మీద కూడా ఏంటంటే ఇక మా ఊళ్ళో మేము కష్టపడి చదివి పెరిగిన ఊళ్ళో మాకు బ్రతుకు తెరువు ఉంటుంది అని చెప్పి ఈ యువత పేరెంట్స్కి చెప్పి ఓట్లు వేయించి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారిని. అంతేగాని వీళ్ళ పావలాల 10 రూపాయలు కోడి పిల్లల వ్యాపారాలు చేయొద్దు. ఆ కోడి పిల్లల వ్యాపారాలు చేస్తే అలాగే ఉంటుంది. పావల మురిగికే బారాన మసాలా అన్నట్టే ఉంటుంది. ఇది ఇటువంటి వ్యాపారాలు చేస్తే ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం అని పెద్ద రచ్చ జరుగుతుంది. సో ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే ఇంకా 2-3 నెలల్లోనే మనకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు ఖచ్చితంగా అని ఢిల్లీ వాళ్ళు చెప్పారని కొంతమంది అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఆయన జనసేన పార్టీ పెట్టారు, చాలా కష్టపడ్డారు. ఆ పార్టీ పెట్టడంలో చాలా కష్టాలు పడ్డారు. కొన్ని కారణాల వల్ల కూటమిలో కలవాల్సి వచ్చింది. కలిశారు. రాక్షస పాలన అంటే జగన్ పాలన నుంచి విముక్తి చేశారు. మనకు మన దేశానికి ఫ్రీడమ్ వచ్చినట్టు మా ఆంధ్రప్రదేశ్ కూడా ఫ్రీడమ్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు సూపర్ 6 అని చెప్పారు, చాలా చెప్పారు. ఒక రోజే కాదు, 2 రోజులు కాదు, వారంలో అయ్యే పనులు కాదు అవన్నీ. అవుతాయి, అవడం మటుకు గ్యారెంటీ అవుతాయి, కానీ కొంచెం టైం పడుతుంది. అవడం అయితే గ్యారెంటీ అవుతాయి. అంటే ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా అన్ని పనులు సక్రమంగా చేస్తున్నారు, దేశం మొత్తం కూడా మెచ్చుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న వాళ్ళు కొంతమంది టీడీపీ వాళ్ళు మాకు ఈయన వద్దు, లోకేష్ కావాలి డిప్యూటీ సీఎం అని కొంతమంది అంటున్నారు. సో మాకు సీఎంఏ కావాలి అని కొంతమంది అంటారు. సో దీని మీద మీ అభిప్రాయం? సీఎం కావాలని ఎవరిని అడుగుతున్నారు? ఇప్పుడు కొంతమంది ఇప్పుడు టీడీపీ వాళ్ళు డిప్యూటీ సీఎం మాకు ఈయన వద్దు, లోకేష్ కావాలి అంటున్నారు. సరే లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వండి, కానీ మాకు పవన్ కళ్యాణ్ కి సీఎం ఇవ్వండి అంటున్నారు. ఇప్పుడు టీడీపీలో ఉండే కొందరు డిప్యూటీ సీఎం లోకేష్ గారిని కావాలని అడుగుతున్నారు కదా. ఆ టీడీపీలో ఉండే కొందరు కూటమి పెద్దలు కాదు కదా. కూటమి పెద్దలు డిసైడ్ చేసేది ఉంటది. కూటమి పెద్దలు అంటే ఎవరున్నారు? జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఉన్నారు. మెయిన్ హెడ్ కేంద్రంలో సర్కార్ ఉంది. ఆ సర్కారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ వల్ల ఎటువంటి సమస్యలు అయితే జరగవు నేను అనుకుంటా. ఒకవేళ సమస్యలు జరిగినా కూడా ఇక్కడ ప్రశ్నించడానికి మాలాంటి యువత చాలా మంది ఉన్నారు. ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్న యువత వేరు, మాలాంటి యువత వేరు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది బీరు బాటిలకు, బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోయే యువత ఉంది. కానీ 100కో 1కోటికో కాకుండా 1, 2, 4 వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించడంలో పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఆ డిప్యూటీ సీఎంఏ కాదు, ఫ్యూచర్ లో మెయిన్ క్యాండిడేట్, సీఎం క్యాండిడేట్ కూడా అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇట్లా ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, ఈ ఇష్యూస్ వల్ల పార్టీల మధ్య చీలికలు వచ్చే అవకాశం ఉందా? ఇటు జనసేన సపరేట్ కావడం కానీ ఇట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాకు పదవులతో సంబంధం లేదు, ప్రజలకు మేలు జరగాల అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆయనను డైరెక్ట్ నువ్వు ఈ డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ఆయన ఇమీడియట్ గా డిప్యూటీ సీఎం నుంచి తప్పుకుంటారు. ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ఆయనకు పదవులతో అలంకారం కాదు, ఆయనకే పదవుల అలంకారం అనే విషయం అందరికి తెలిసిందే. ఓకేనా? దాని గురించి వాళ్ళు నలుగురు 4 మాటలు అంటారు, లోకులు కాకులు అంటారు. ఆ కాకులు మాటలు పవన్ కళ్యాణ్ ఆయన పట్టించుకోడు. ఒకవేళ అది పట్టించుకునేంత పైన చంద్రబాబు నాయుడు గారు చేసిన మేలు మర్చిపోరు కదా. ఇప్పుడు కూటమి అనేది నిలబడిందంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారే కదా. అలాంటి టైంలో చాలా మంది లోకేష్ గారిని ఇప్పుడు పదవి అనేది వారసత్వంతో రాదు భయ్యా. పదవి అనేది అనుభవంతో వస్తుంది. ప్రజలపై ఉన్న పనితీరుపై పదవి అనేది ఉంటుంది. అలా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పట్లో ఆయన చురుకుతనంకు ఆయనకి ఇచ్చే పని ఆయన 100% ఫుల్ఫిల్ చేస్తున్నాడు. ఈ మధ్యలో ఇవన్నీ పుకార్లుగానే మనం భావించాల్సింది. పుకార్లు ఏం కాదు, టీడీపీ ఎమ్మెల్యే